అంత్యోదయ ఒకప్పుడు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చినటువంటి పిలుపు. ఎందుకంటే అంతకుముందు రాజీవ్ గాంధీ గారు చెప్పుకొచ్చినట్టుగా 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే చిట్ట చివరికి ఆ పర్సన్కి చేరేటప్పటికి 10 రూపాయలు అవుతుంది, మిగతాదంతా మధ్యలో ఇన్ని వ్యవస్థలు తినేస్తున్నాయి అన్నటువంటి నేపథ్యంలో అంత్యోదయ అనే పద్ధతిని చెప్పారు. అంటే చిట్ట చివరి వాడి వరకు కూడా పైనుంచి వెళ్ళే డబ్బులు. నరేంద్ర మోడీ దాన్ని ప్రాక్టికల్గా అమలు చేసి చూపించారు. ఎట్లాగా ప్రతి ఒక్కళ్ళకి జీరో బడ్జెట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళకి నేరుగా డబ్బులు వేసేటట్టు. ఇప్పుడు 6,000 రూపాయలు అక్కడ వేస్తే ఇక్కడ మధ్యలో ఎవడు తినేసేది లేదుగా, ఖచ్చితంగా అమల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కదా. అట్లాంటి దాన్ని అంత్యోదయ అంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఏదైతే సామాన్యులైనటువంటి వాళ్ళ సమస్యలు, ఇప్పుడు లారీల డ్రైవర్లు లేదా మనం కారులు వేసుకెళ్లే వాళ్ళ గురించి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఒక మంచి ఆలోచన చేశారు. ప్రతి 60 కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంక్, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి, అట్లాగే మరుగుదొడ్లు, హోటలు, మెడికల్ ఫెసిలిటీ, లాండ్రీ ఫెసిలిటీ ఇవన్నీ ఉండాలన్నటువంటి. అప్పుడు ఈ కంపెనీలే, ఆయిల్ కంపెనీలే అట్లాంటి పెట్టించినాయి. కానీ ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయక చాలా వరకు చెడిపోయింది. అయితే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గడ్కరీ ఆధ్వర్యంలో ఇప్పుడు చాలా చోట్లన మనం రోడ్డు మీద, హైవే మీద వెళ్తున్నప్పుడు పక్కన పార్కింగ్ స్పాట్స్ పెడుతున్నారు. అక్కడే టాయిలెట్స్ అవి ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటుగా డెడికేటెడ్ స్టాప్స్ దగ్గర వచ్చేటప్పటికి అప్నాగర్ అనేటటువంటి కాన్సెప్ట్, అక్కడ ఉండటానికి తగినటువంటి ఏర్పాట్లు. 112 రూపాయలు పెడితే 8 గంటల పాటు పడుకోవడానికి మంచి బెడ్డు, అట్లాగే పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు చక్కగా ఉండేటట్టు, అట్లాగే ఏమన్నా వండుకునేటట్టు అయితే కుకింగ్ ఏరియా ఉండేటట్టు, అలాగే లాండ్రీ ఫెసిలిటీస్, ఇట్లాంటివన్నీ కూడా ఆచరణలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన.